ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. ఈ నెల 20 నుంచి ప్రారంభమవనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నిర్వాసితుల పునరావాస కార్యక్రమాలపై చర్చలు జరిపారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై సూచనలు చేశారు. రాయలసీమకు సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన గోదావరి, పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ, కార్యాచరణపై సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్కు మౌలిక సదుపాయాలు, భూముల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో నూతన పెట్రోలియం రిఫైనరీల ఏర్పాటు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, భారీ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన అంశాలపై సమీక్షించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ల కట్టడి, వ్యవస్థలపై జరుగుతున్న దాడుల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని సూచించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన నియోజకవర్గాల సమస్యలపై చర్చించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టే చట్ట సవరణలు, కొత్త బిల్లుల పట్ల పార్టీ అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లు, ఎస్ఐఆర్, అయోధ్య విరాళాల సహా అత్యవసర ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు.